ఈ ఉగాది నుండి ఆస్ట్రాలజీ ప్లస్ లా ఆఫ్ అట్రాక్షన్ తో కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి. వెంటనే జీకేఆర్ గురువు గారి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. కొత్త ప్లేస్ లో పడుకుంటే నిద్ర పట్టదు రమ్మగారు కదండి. ఇది చాలా మందికి ఉంటుంది. మీకుందా రమ్మగారు? ఉంది. అస్సలు నిద్ర పట్టదండి. ప్లేస్ మారిన, కొత్త ప్లేస్ వదిలేయండి, ఇంట్లో ప్లేస్ మారిన నిద్ర పట్టదు రమ్మగారు. అందరికీ అంత ఉంటుంది. బ్యాడ్ హ్యాబిట్ అను. అవునా? చాలా మందికి ఉంటుంది. అది సహజమైంది. అదేం అసహజమైంది, అదేమిటో బ్యాడ్ హ్యాబిట్ ఉండకూడదు. ఆ బ్యాడ్ థింగ్ ఏం కాదు ఎవరికైనా. కొంతమంది ఎంత అదృష్టవంతులండి, ఎక్కడికి వెళ్ళినా డిస్కే నిద్రపోతారు. ఇట్లా పడుకుంటే నిద్రలోకి వెళ్ళిపోతారు. వాళ్ళకి నిద్రాదేవత అలా కరుణిస్తుంది వాళ్ళని. ఆత్మలు అనుకుంటా నేనే. అదే కదా రమ్మగారు. ఎట్లా ఏం చేయాలంటారు? ఏం చేస్తాను జయ, ఏం ప్రిపేర్ అవ్వాలి, మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. నేను కార్లో ఎక్కిన కాసేపటికి ఏసీకి నిద్ర వస్తుంది జయ. నాకు ఏసీ కాసేపు ఏసీ తగిలింది, కొంచెం చిన్న నిద్ర, ఎక్కువ గంటల తరబడి పడుకోను. ఓ 20 నిమిషాలు నిద్రపోతే చాలు, సరిపోతుంది. ఆ తర్వాత ఇంకా నిద్ర ఫ్రెష్ గా ఉంటుంది. కానీ నాకు ఏసీకి నిద్ర వస్తుంది. తర్వాత మెలకు వచ్చిందా ఇంకా పడుకోను, ఇక నిద్ర రాదు. కానీ అంత ఉంటుంది అట్లా. ఇప్పుడు నేను కూడా మా గదిలో నుంచి పిల్లల గదిలోకి వెళ్ళి పడుకుంటే ఎప్పుడైనా చాలా సేపటి దాకా నిద్ర పట్టదు నాకు. ఎవరికైనా మంచము, ఆ పడుకున్న నిద్ర తాలూకు సుఖం, ఆ అలవాటు, ఆ దిండు, తలగడ, పిల్లోస్ తోటి కూడా ఒక ప్రాబ్లం, మ్యాట్రెస్ తో ప్రాబ్లం మారినా సరే అటు ఇటు ఎడం వైపుకి తిరిగి పడుకోవడం, ఒకవైపుకే తిరిగి పడుకునే అలవాటు ఉంటే పక్క కుదరదు. పక్క కుదరకపోవటం చాలా సహజం. కాకపోతే విపరీతంగా అలసిపోయామనుకో జయ, అప్పుడు నిద్ర సుఖం ఎరగదంటారు కదా. నిద్రపోతాం. తిండి రుచి ఎరగదు, ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు, వస్తుంది. కానీ అలా కాకుండా మామూలు రోజువారీది అయితే ప్లేస్ మారితే నిద్ర రాదు. ఆ ప్లేస్ 2-3 రోజులకి అలవాటు అవుతుంది. చంటి పిల్లలు కూడా కొత్త ఇళ్ళకి వెళ్తే నిద్రపోరు చూడు. ప్లేస్ నెల తర్వాత, నెల రోజులు అమ్మమ్మ గారి ఇంట్లో ఉండి నెలలంగానే నాయనమ్మ గారింటికి వెళ్తే 1 రోజు 2 రోజులు సతాయించేస్తారు. ఏరియా ఇది మారిపోయి 2 రోజులు ఉంటుంది. నెలలోపు పిల్లలు కూడా గుర్తుపట్టేస్తారండి. గుర్తుపట్టేస్తారు. అవును అవును. ఏంటంటే ఈ శరీరానికి ఆ రకమైన అలవాటు అయిపోవటం వల్ల అలా ఉంటుంది. అది సహజమే, అదేం పెద్ద చేయకూడదు, ఉండకూడని వ్యవహారంగా అనుకోవద్దు. కాకపోతే ఏంటంటే మనకి నిద్ర అవసరం. రేపు పొద్దున్న ఫ్రెష్ గా, ఇప్పుడు ఊర్లో వెళ్తామా, ఏదైనా ఊరు వెళ్తే అప్పుడు అలా అనిపించదు. ఎందుకంటే మనం ఆ ఊళ్ళలో ట్రిప్పుల్లో తెగ నడిచేస్తాం. అవును అవును, అలసిపోతాం బాగా. ట్రిప్స్ లో అలిసి నిద్ర వస్తుంది. ట్రిప్ ప్లేస్ కూడా కొత్త ప్లేసే కదా. కానీ మనం చుట్టాలిళ్ళకి వెళ్ళినప్పుడు అప్పుడు దీన్ని ఫేస్ చేస్తూ ఉంటాం. నిద్ర పట్టలేదు అలా, బాడీ అలసట మీద ఉంటుందంటారా? శరీరం అలసిపోతే నిద్ర వస్తుంది. కాస్త ఒక 5 నిమిషాలు గిజాటుతోటి నిద్ర వస్తుంది. ప్రధానమైనది ఏంటంటే దీనికి ఎక్కడైనా మనకు నిద్ర అసలు పట్టకపోయినా, మన ఇంట్లోనే రూములు మారి నిద్ర పట్టకపోవటం, ఏదైనా గాభరాగా ఉండి, లేదా కొత్త వాళ్ళ ఇంటికి, అక్క ఇంటికో అన్న ఇంటికో వెళ్ళినప్పుడు నిద్ర పట్టకపోవటానికి శ్వాస మీద ధ్యాస పెట్టుకుంటే నిద్ర వస్తుంది జయ. ఎట్లా అంటారు? అంటే కళ్ళు మూసుకుని మనం లోపలికి వెళ్తున్న గాలి, బయటికి వస్తున్న గాలిని అబ్జర్వ్ చేయాలి. ఆనాపానసతి అంటారు, దాని పేరే అది. శ్వాస మీద ధ్యాస. మనం గనక అది ఊపిరి లయబద్ధంగా వెళ్తూ ఉంటుంది. మనకి మామూలుగా తెలియదు కదా, అదే పీల్చేసుకుంటే అదే వదిలేసుకుంటూ ఉంటుంది. మనం అసలు ఊపిరి పీల్చుకున్న సంగతి కూడా గమనం లేకుండా ఉంటాం మనం. అవును, నిజంగా చాలా మందికి తెలియదు, చాలా మందికి అసలు మనుషులకే తెలియదు, అంత పట్టించుకోము. నువ్వు ఎప్పుడైతే దీని మీదకి దృష్టి వెళ్తుందో అప్పుడు గాలి ఎలా లోపలికి వెళ్తుందో, ఎలా వస్తోందో కనుక నువ్వు దృష్టి పెట్టావంటే, ఈ కొత్త చోటు నాకు నిద్ర పట్టదు అని ఉంది చూసావా, సబ్ కాన్షియస్ లో అది మర్చిపోతాం. ఓకే, ఈ కొత్త ప్లేస్ ఇది ఏ బ్రెయిన్ కు ఉంటుంది? సబ్ కాన్షియస్ కు ఉంటుంది. దానికి తెలుసు అదే ఇది కొత్త ప్లేసు, నీకు నిద్ర పట్టదు అని నీకు గుర్తు చేస్తూ ఉంటుంది. అవును. ఇప్పుడు ఎప్పుడైతే మన దృష్టి శ్వాస మీదకి వెళ్ళిపోతుందో ఆటోమేటిక్ గా సబ్ కాన్షియస్ ఆఫ్ అయిపోతుంది. మన కాన్షియస్ అంతా దేని మీదకి వెళ్ళింది? బ్రీత్ మీదకి వెళ్ళిపోయింది కదా. బ్రీదింగ్ మీదకి వెళ్ళేసరికి ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది. మీకు నిద్ర పట్టనప్పుడు ప్రతిసారి ఈ ట్రిక్ వాడచ్చు మీరు. డెఫినెట్గా అండి. మీరు లెక్క పెట్టండి, లోపలికి తీసుకుంటున్నాం, బయటకు వదిలిపెడుతున్నాం. ఇప్పుడు మనం వాలంటరీగా తీసుకుంటాం, మామూలుగా ఇన్వాలంటరీగా తీసుకుంటాం శ్వాస. వాలంటరీగా ఆలోచిస్తూ గాలి లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. ఒక 9-11 లెక్క పెట్టేసరికి నిద్ర వచ్చేస్తుంది. మంచి పాయింట్ అండి ఇది, చాలా మంచి పాయింట్. చాలా అంటే చాలా. మీరు ప్రాక్టీస్ లో ఉన్నారా? లేకపోతే ఇంత బాగా ఎలా చెప్తాను? అర్థమవుతుంది మీ ఎక్స్పీరియన్స్ నాకు జనరల్గా ఒక ఏజ్ వచ్చాక ఎవరికైనా కూడా జయ
కొంత వయసు వచ్చి వాళ్ళందరికీ అనుభవం ఉంటుంది. ఏ 1 గంటకో 3 మెలకు వస్తుంది జయ. ఓకే. ఇక నిద్ర పట్టదు. 2 గంటల పాటు మెలకుగానే ఉంటాను నేను. ఉండి పొద్దున్నే నేను 5:30కో 6కో ఎటాలేస్తాను, 7 దాటిపోతుంది. అందులో బాక్సులు కూడా లేదా? బాక్సులు హడావిడి పాడు ఏం లేవు కదా, పెద్ద అయిపోయాం, పిల్లలు పెరిగిపోయారు, ఆ పనులు లేవు. పొద్దున్నే చేయాలి ఉంటే ఇంకంతే లేవాల్సిందే. ఈ 7ంటికి లేచినా నా పనులన్నీ సజావుగానే అవుతాయి, నా ప్రాబ్లం లేదు. కానీ ఎర్లీగా లేస్తే ఇంకా బాగుంటుంది చూడు, అది నేను మిస్ అవుతూ ఉంటా. ఎందుకంటే నైట్ మెలకు రావటం, మెలకు వచ్చేస్తుంది. మీరు ఒక ఏజ్ వచ్చి అంటున్నారు కదా, ఏజ్ రాకపోయినా అదే పరిస్థితి రమ్మగారు. అలాంటి ఒక్కొక్క రోజు మెలకు ఎందుకు వచ్చేస్తుందో తెలీదు, ఆల్ ఆఫ్ సడన్ మెలకు వస్తుంది. 2 hours 3 hours 4 hours కూడా నిద్ర పట్టదండి. అటు ఇటు తిరిగి ఏంటేంటో ఇంకా తర్వాత ఎప్పుడు. నా సమస్య మాత్రం ఏజ్ వల్లే చేయాలి. నా సమస్య ఖచ్చితంగా వీళ్ళ హార్ట్ ఫ్లెషెస్ రావటం, ఉన్నట్టుండి చెమటలు పోసేస్తాయి, వచ్చేస్తుంటుంది అట్లా ఒళ్ళంతా ముచ్చెమటలు పోసేస్తున్నట్టు. ఏముండదు, 5 నిమిషాల తర్వాత అవి తగ్గిపోతాయి, ఇక నిద్ర పట్టదు. ఒక 1-2 times బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది. మెలకు ఉంటే ఎక్కువ సార్లు వెళ్ళామా అప్పుడు కూడా నిద్ర పట్టదు. మళ్ళీ కాళ్ళు కడుక్కోవటము, లైట్ వేయటము, మెలకు వస్తుంది, ఇక నిద్ర పట్టదు. అలాంటప్పుడు ఇది గనక చేస్తే నీకు నిద్ర పట్టినా పట్టకపోయినా ఒంటికి అలసట పోతుంది. నిద్ర వల్ల రావాల్సిన సౌఖ్యం ఏదైతే శరీరానికి అవసరమో అది ఏర్పడుతుంది. అది వస్తుంది. పొద్దున మామూలు నీ రెగ్యులర్ టైంకే లేస్తావు, నువ్వు ఫ్రెష్గా కూడా లేవగలుగుతావు. ఈ పని చేయండి తప్పకుండా. మంచి టిప్ అండి. ఎవరైనా ఇందులో అనారోగ్యంగా ఉన్నప్పుడు పిల్లలు ఏడుస్తూ ఉంటారు, పిల్లలు నసుకుతారు, చిన్న పిల్లలు అప్పుడు ఎంతసేపు మెలకు వచ్చేస్తూ ఉంటుంది, వాళ్ళు లేచేస్తూ ఉంటారు, మనం కూడా చచ్చినట్టు లేవాల్సి వస్తుంది. వాడికి మంచినీళ్ళు అంటారు, వాడి పాలు అంటాడు, పిస్ అంటాడు, ఇంకోటి అంటాడు, ఏదో ఉంటాయి, నిద్రే ఉండదు చిన్నపిల్లలు అప్పుడు. అలాంటప్పుడు కూడా మీకు ఈ ట్రిక్ యూజ్ అవుతుంది. పిల్లల్ని పక్కన పెట్టుకుని వాడిని జోకొడుతూ మీరు మీ శ్వాస మీద పెట్టండి దృష్టి, తప్పకుండా భలే పనిచేస్తుంది. మీరు అన్నట్లుగా అది అంటే అది అణిగిపోయి దీని మీదకి వెళ్తాం కదా. ఇది మీకు యాంగ్జైటీ ఉన్నప్పుడు, టెన్షన్ ప్రెషర్ ఉన్నప్పుడు కూడా పనిచేస్తుంది. నేను ఆపదామపడతారని చెప్పుకుంటాను నెంబర్ ఆఫ్ టైమ్స్, చాలా సార్లు లెక్క పెడతా. 27 అయ్యేసరికి నిద్రపోతా. ఇదొక ట్రిక్. అదైనా చేయొచ్చు, ఇదైనా చేయొచ్చు. మీకు ఏది ప్రార్థన ఇష్టమైతే అది చేసుకోండి, అది పెట్టుకోండి తప్పకుండా. కొత్త ప్లేసుల్లో మనం ప్రార్థనతోటి నిద్రపోతే తొందరగా నిద్ర పడుతుంది. హెవీ ఫుడ్స్, కొత్త రకపు ఫుడ్, వాటి వల్ల కూడా మనకు నిద్ర పట్టదు. అవును. రాత్రిపూట హెవీ ఫుడ్ని తగ్గించుకోండి, అవాయిడ్ చేసుకోండి, అవి మానేయాలి. ఈ కొత్త చోటకి వెళ్ళినప్పుడు ఏవైనా అవి ఇవి తాగేస్తూ ఉంటారు, రకరకాలు కూల్ డ్రింకులు, ఆ డ్రింకులు, అవన్నీ కూడా మిమ్మల్ని ఇరిటేట్ చేస్తాయి. నిద్ర పట్టకపోవడానికి ఈ ఫ్యాక్టర్స్ కూడా కారణం అవ్వచ్చు. వాటిని ప్లాన్ చేసుకోండి తప్పకుండా. మన నిద్ర పాడవుతుంది, దానివల్ల రేపొద్దున మన పనులు పాడవుతాయి అన్న ప్లాన్ కనుక ఉంటే మీరు అతి ఫుడ్, ఎక్కువగా ఆయిల్, ఒకవేళ ఆయిలీ ఫుడ్డే తీసుకుంటే హాట్ మిల్క్, హాట్ వాటర్ తాగి పడుకోండి. మిల్క్ వద్దు, హాట్ వాటరే తాగండి. అప్పుడు కొంచెం సర్దుకుంటుంది, నిద్ర పడుతుంది ఆటోమేటిక్. మీరు అన్నట్లుగా ఇంకోటి, కొత్త ప్లేస్కి వెళ్తున్నాం, నిద్ర పట్టదు అనుకుంటే ఇంకా అసలు పట్టదు. కాబట్టి అసలు అది ఇవ్వద్దు ఫీడింగ్ బ్రెయిన్ కి. మన బ్రెయిన్ అంతా ఫీడ్ మీదే పనిచేస్తుంది. మనమే ఇస్తాం దానికి. భయము, ఆందోళన అవన్నీ మనమే ఇస్తూ ఉంటాం, దాన్ని ఇవ్వకూడదు. అది లోపల ఉన్నదాన్ని నువ్వు తగ్గించడానికి ఏ దేవుడి పేరో, ఏ గాలి తీసుకోవటమో, ఎవరితోటైనా మాట్లాడటమో, ఆలోకే అని మనం చెప్పుకోవటమో, ఏం పర్వాలేదు అని చెప్పుకుంటే మెల్లిగా నిద్రలోకి జారుకుంటాము. రైట్. నమస్తే.